కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం లింగాల క్రాస్ వద్ద ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంటే కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న ఆటో టైరు ఒక్కసారిగా పేలి ఆటో బోల్తాబడిన పరిస్థితి. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమందికి తీవ్ర గాయాలైన పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఆటో టైర్ పేలడంతో పూర్తి స్థాయిలో ఆటో బోల్తాపడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. అక్కడ చుట్టుపక్కల వెళ్తున్న కొంతమంది ఆగి 108కి ఫోన్ చేసే లోపల, అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడే మానవ రూపంలో వస్తాడంటారు చాలా మంది. అదే చందాన అటువైపు వెళ్తున్న డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఈ ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే ఆయన కారును ఆపి ఈ చెత్తగాత్రులను పరామర్శించి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆయన సొంత వాహనంలో తీవ్రంగా గాయపడినటువంటి కొంతమంది చెత్తగాత్రులను వెంటనే బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడే ఉండి మిగతా చెత్తగాత్రులను కూడా వేరే ఆటోలు ఎక్కించి వాళ్ళను కూడా బద్వేలు ఆసుపత్రికి పంపించారు. బద్వేలు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి వాళ్లకు మంచి వైద్యం అందించమని కూడా ఆ హాస్పిటల్ సిబ్బందిని కోరిన పరిస్థితి. అంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళు ఈ ప్రజలకు ఎవరికి పలకరని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. కానీ డిసిసి బ్యాంక్ సూర్యనారాయణ రెడ్డి అలా కాకుండా మనం కూడా మనుషులమే, మానవత్వం చాటుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అక్కడ ఆగి వాళ్ళ సిబ్బందితో కావచ్చు, ఆయన కావచ్చు, ఈ చెత్తగాత్రులను పూర్తి స్థాయిలో వాళ్ళను తన సొంత వాహనంలో ఎక్కించుకొని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అంటే రాజకీయ నాయకులు ఎంతో బిజీగా వాళ్ళ షెడ్యూల్లో వెళ్తున్న పరిస్థితికి అయినప్పటికీ డిసిసి బ్యాంక్ సూర్యనారాయణ రెడ్డి ఆయన చూపించిన మానవత్వంతో ఈ పని పట్ల బద్వేలు నియోజకవర్గం ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని చెప్పి కూడా మనం ఒకసారి మన సుమన్ టీవీలో వీడియోస్లో చూసే ప్రయత్నం చేద్దాం.